సాయి తరుణ్ తేజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా విరూపాక్ష. 2023వ సంవత్సరంలో విడుదల అయిన ఈ హర్రర్ థ్రిల్లర్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. అంతకు ముందు సాయి తరుణ్ తేజ్ కి ఫ్లాప్లు ఉండేవి, కానీ ఈ చిత్రం మాత్రం ఆయన్ని ఫ్లాప్స్ నుండి బయటకు తీసుకువచ్చింది. అప్పటి వరకు కేవలం 30 కోట్ల షేర్ మార్కెట్ కి మాత్రమే పరిమితం అయిన సాయి తరుణ్ తేజ్ ఈ చిత్రంతో ఏకంగా 50 కోట్ల షేర్ క్లబ్ లోకి అడుగు పెట్టాడు. అలాగే 100 కోట్ల గ్రాస్ వచ్చింది. కెరీర్ లో బెస్ట్ బ్లాక్ బస్టర్ అని అందుకొని పీక్ రేంజ్ కి వెళ్లిపోయాడు. అప్పటి వరకు ఎన్నో హర్రర్ థ్రిల్లర్ సినిమాలు వచ్చాయి, కానీ ఈ రేంజ్ హర్రర్ థ్రిల్లర్ మాత్రం రాలేదని అప్పట్లో ఈ సినిమాని చూసిన వాళ్ళు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ ఆడియన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది. హీరోయినే విలన్ అని ప్రీ క్లైమాక్స్ వరకు ఆడియన్స్ ఎవరికి తెలియదు. ఒక్కసారిగా ట్విస్ట్ రివీల్ అయ్యేలోపు థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ నోరు వెళ్లబెట్టారు. సినిమాలో ఎన్నో భయానక సన్నివేశాలు ఉన్నాయి. సుకుమార్ దగ్గర ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కార్తిక్ ధన్ను ఈ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. తొలిసారి సినిమాతోనే అంత పెద్ద బ్లాక్ బస్టర్ ని అందుకున్న కార్తిక్ ప్రస్తుతం నాగ చైతన్యతో ఒక మిస్టిక్ థ్రిల్లర్ ని చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ విరామం లేకుండా సాగుతోంది. ఈ ఏడాదిలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే త్వరలోనే విరూపాక్ష సీక్వెల్ ని కూడా అధికారికంగా ప్రకటించబోతున్నారట. నాగ చైతన్యతో చేస్తున్న సినిమా షూటింగ్ పూర్తి అవ్వగానే విరూపాక్ష సీక్వెల్ మొదలు అవుతుందని అంటున్నారు. ఈ సీక్వెల్ లో హీరోయిన్ గా మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోసే నటిస్తుందట. ఈ మధ్య కాలంలో వరుసగా యంగ్ హీరోల సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న భాగ్యశ్రీ ఇప్పుడు ఈ క్రేజీ సీక్వెల్ లో ఛాన్స్ కొట్టేసింది. విరూపాక్ష క్లైమాక్స్ లో హీరోయిన్ చనిపోయిన తర్వాత హీరోలోకి దూరినట్లు చూపిస్తాడు డైరెక్టర్. అక్కడి నుండే సీక్వెల్ మొదలు అవుతుందని తెలుస్తోంది. అయితే ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ కూడా నెగటివ్ షేడ్ లో ఉంటుందా లేకపోతే మామూలుగా ఉంటుందా అని తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సాయి తరుణ్ తేజ్ సంబరాల ఎట్టిగట్టు అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఆయన విరూపాక్ష సీక్వెల్ సెట్స్ లోకి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక మొదటి పార్ట్ లో సంయుక్త మీనన్ అద్భుత నటన కనబరిచింది. ఇప్పుడు పార్ట్ 2 లో భాగ్యశ్రీ మెప్పించడానికి రెడీ అవుతోంది. పూణేకి చెందిన ఈమె మోడల్ గా కెరియర్ ఆరంభించింది. ఆ తర్వాత హిందీ చిత్రం యారియన్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక తెలుగులో ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్ లో 2024లో విడుదల అయిన మిస్టర్ బచ్చన్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది.